అంబేద్కర్ అందించిన సేవలు మరువలేనివని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా కీర్తించబడే వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయుడు కావడం భారతీయులందరికీ గర్వకారణమని కొనియాడారు. ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ భారతదేశ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, జాయింట్ సెక్రటరీ అసోది రామకృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, ముఖ్య సలహాదారులు తోట దుర్గారావు, సీనియర్ మాజీ సైనికులు సిహెచ్వి కృష్ణారావు, బాలశివారెడ్డి, కె ఆంజనేయులు, పసుపులేటి ప్రసాద్, డి వెంకటేశ్వర్లు, రుక్మధరరావు, వెంకటకృష్ణారెడ్డి, ఉడా నాగరాజు, కొట్ర శ్రీనివాసరావు, సింగయ్య, ఎస్బీఐ శ్రీనివాసరావు, షేక్ బాజీ మొదలగు మాజీ సైనికులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి చేసినటువంటి సేవలు ఎనలేనివి. వారి యొక్క సేవల్ని భారతదేశానికి వారు దిశ మరి నిర్ణయించే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించి భారతీయులందరికీ కూడా భారతదేశంలో పుట్టినటువంటి మానవులకి కాకుండా ప్రతి జీవికి కూడా మరి జీవన విధానం గురించి, మరి జీవన శైలి గురించి, మరి భవిష్యత్తులో కానీ మరి ప్రస్తుత తరాలకు కూడా మరి బంగారు బాటలు వేసినటువంటి మహనీయుడు